జస్ట్ హ్యాండ్ బ్రేక్ చేయడం మర్చిపోవడం వల్ల ఘాట్ రోడ్ లో జరిగిన యాక్సిడెంట్ అండి ఇది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి మారేడుమల్లి ఘాట్ రోడ్ లో అయితే జరిగింది. ఎవరైనా మారేడుమల్లి ఘాట్ రోడ్ లో తిరిగి ఉంటే కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే దిగి రెస్క్యూ చేయడానికి అయితే మేము స్టార్ట్ చేసాము. ఈ వీడియోని చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎవరైనా ఈ ఘాట్ రోడ్ లో తిరిగి ఉంటే ఒక కామెంట్ చేయండి. చూడండి అసలు ఇది ఎలా జరిగిందంటే, చూడండి ఎంత పైకి లేపాల్సి వచ్చిందంటే, కొండల హైట్ కి లేపాల్సి వచ్చిందంటే ఈ బండి ఎంత లోతుకి వెళ్ళిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. ఆ మూల అయితే బండి పార్క్ చేసుకున్నాడు, ముందున్న లారీ డ్రైవర్ తో మాట్లాడుతున్నాడు. హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయాడు. వెనక్కి దొర్లుకుంటా వచ్చి చూడండి ఇంత లోయలో అయితే పడిపోయింది. వెనకాల ఉన్నది పెద్ద వాగ్ అండి. ఆ వాగ్ ఎవరికైనా గుర్తుపడితే మీరు కామెంట్ చేయండి. మధ్యలో ఉన్న చెట్లు గుద్దుకుని అయితే ఈ విధంగా అయితే ఆగిపోయింది. అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది, అక్కడ ఒక రిసార్ట్ ఉంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. బండి అయితే ఆ విధంగా పడిపోయింది. పడిపోగానే ఇంతమంది అయితే ఆగి చూస్తున్నారండి. సో అందరికీ కొత్తే కదా, సో ఇంత పెద్ద బండి అంత పెద్ద లోయలోకి పడిపోయిందంటే డ్రైవర్కి అయితే ఏమో లేదండి, డ్రైవర్ బయట ఉన్నాడు. కానీ ఇంతమంది అయితే ఆగి చూస్తున్నారు అనమాట. సో అందులో ఇక్కడే రెసిడెన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈలోపు మన బండి అయితే ఇదిగోండి మన క్రేన్ అయితే వచ్చేసింది. సేమ్ SBS క్రెయిన్స్ అండి, రాజమండ్రి నుంచి వచ్చింది. వెంటనే వచ్చి మన వాళ్ళు రెస్క్యూ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఎప్పుడైతే క్రేన్ వాళ్ళు వచ్చారో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఏం చేయాలో మనం చెప్పకూడదు. రాగానే ఇలాగ ఒక టూల్ బాక్స్ ఉంటుంది. ఆ టూల్ బాక్స్లో ఇలాగ రోప్స్ అయితే ఉంటాయండి. సో ఈ రోప్స్ అన్ని తీసుకొని ప్రాణాలకి తెగించి కిందకైతే దిగాలండి. రెస్క్యూ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. చిన్న స్లిప్ అయినా సరే, ఇదే ఇప్పుడు 12 అడుగుల లోతులో ఉంది. ఇంకా ఎలా కదన్నా సరే ఇంకో 30 అడుగుల లోతులోకి పోతాం అనమాట. ఇలాంటి రోప్స్తో అయితే రెస్క్యూ చేస్తారు. ఇవన్నీ మీకు JCBలోనే ఉంటాయి అన్నమాట. వచ్చే దారిలో పెట్టుకుని వచ్చేస్తారు. చూస్తున్నారా, ఇప్పుడు తమ్ముడు తీస్తున్నాడు. పైన ఉన్నది ఐరన్ రోపు, కింద ఉన్నదేమో కాటన్ రోప్ అనమాట. అది కూడా రోపే, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది చిన్నగా కొంచెం గీసుకున్నా సరే తోలుడు వచ్చేద్దండి. అంత పవర్ఫుల్ అనమాట ఐరన్ రోపు. చాలా జాగ్రత్తగా ఉండాలి బయటికి తీసేటప్పుడు. తమ్ముడు అందుకే చాలా జాగ్రత్తగా బయటికి తీసాడు. అక్కడ చిన్న పిల్లలు అందరూ ఇక్కడ చాలామంది ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళేనండి. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమైంది అని చెప్పి అడిగాము. వాళ్ళైతే క్లియర్గా చెప్పారు. సో ఆ రోప్స్ అన్నీ తీసుకుని ఈ విధంగా అయితే కిందకైతే వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత కింద అయితే రోప్స్ వేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కిందకి దిగడం అనేది చాలా ప్రాణాలకు తెగించి దిగారు. అంతేకాదు కిందకి దిక్క ముందు ఇవన్నీ చెట్లేనండి. ఆ చెట్లన్నీ నరికించామన్నమాట దగ్గరుండి JCB వచ్చే లోపు. ఇది పాల ట్యాంకర్ అనమాట. అంటే ఇది పాలు క్యారీ చేసే క్యారియర్ అనమాట. అయితే వెనకాల ఉన్న అది చూసారా, ఆ తొట్టి ఆయన స్పెషల్గా విజయవాడలో కట్టించుకున్నారంట. మామూలుగా అయితే ఏరియాలో మనం లారీలతో అయితే లాగేస్తాము, కానీ అది ఎయిర్ టైట్ క్యాబిన్ అండి. సో దాన్ని చాలా జాగ్రత్తగా తీయాలని రాజమండ్రి నుంచి అయితే క్రేన్ అయితే రప్పించుకున్నారు. ఈ లోపు మనోళ్ళు, నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను, ఆ విధంగా రోప్లు అయితే వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ టార్గెట్ ఏంటంటేనండి, వెనకాల ఉన్న ఎయిర్ సీల్డ్ కంటైనర్కి ఏం అవ్వకూడదు. ఎందుకంటే వెనకాల కంటైనర్ చేయించడానికి 6 లక్షలు అయిందంట. సో బండికి అయితే ఏం అవ్వదు నాకు తెలిసినంత వరకు. చిన్న సొట్లు అయితే పడతాయి. సో ఆ కంటైనర్కి ఏమీ కాకుండా అయితే పైకి లేపాలి, అది టార్గెట్. సో వెనకాల ఆ కంటైనర్కి కానీ చెట్టు ఏదన్నా గట్టిగా లాగి పట్టుకుంది అనుకోండి, మనం ఏం చేయలేము. అక్కడ ఏమన్నా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కానీ ఏమీ అవ్వకూడదు, బయటికి రావాలనే మనందరం కోరుకుందాము. ఎంతమంది ఏం అవ్వకూడదని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఏం అవ్వకూడదని కోరుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఆ JCBకి పైన తొండం ఉంటుంది చూసారా, ఆ తొండం మరి దాని పేరేంటో మనకు తెలియదండి. JCB అంటున్నా, క్రేన్ అనమాట. ఆ క్రేన్కున్న ఆ తొండం చూసారా, ఆ తొండం చాలా అయితే సాగుతుందండి. సో అంత లోయలోకి అయితే వెళ్ళిపోయిందనమాట. సో అది మనకి టైం పడుతుంది అది పూర్తిగా స్ట్రెచ్ అవ్వాలంటే. సో ఈ క్రేన్ ఆపరేషన్స్లో ఈ క్రేన్ రెస్క్యూస్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు కింద హుక్ అయితే కిందకి దిగుతుంది. చూస్తున్నారు కదా, వెనకాల ఒక పెద్ద రిసార్ట్ ఉంటుంది మారేడుమల్లి ఎంట్రన్స్లో. ఈ ఏరియా పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారా, ఆ విధంగా అయితే కిందకి దిగిందనమాట. మనోళ్ళు కింద ఉండి వెంటనే ఆ ట్రక్కి, ఆ మిల్క్ ట్రక్కి ఈ యొక్క హుక్ని వేసేసి, చూస్తున్నారు కదా రోప్స్ హుక్ని వేసేసి పైకి లాగుతారు. అది ఎంత లోతుకు పోయిందో చూడండి ఒక్కసారి ఫ్రెండ్స్. క్రేన్ యొక్క ట్రంక్ అంత ముందుకెళ్ళి లాగుతుందనమాట. అంటే రోడ్ లెవెల్కి చాలా కిందకి వెళ్ళిపోయింది. మినిమం నాకు తెలిసి 12-15 అడుగులు దగ్గర లోతులోకి అయితే వెళ్ళిపోయింది. జస్ట్ చెట్లు గుద్దుకుని అయితే ఆగింది. అసలు మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. వెనకాల ఒక పెద్ద వాగుంది. ఒకవేళ వెనకాల చెట్లు కానీ ఆపకపోతే అసలు ఏం జరుగుండో ఒకసారి మీరు కామెంట్ చేయండి. అంతమంది కిందకి దిగి ప్రాణాలకు తెగించి కష్టపడాలండి. ఈ లోపు వెనకాల ఉన్న చెట్టు ఏదన్నా పట్టు వదిలిందనుకోండి, అక్కడ దాని మీద ఎక్కిన వాళ్ళతో సహా అందరూ వెనక్కి వెళ్ళిపోతారనమాట. సో అంత డేంజరు. సో ఇప్పుడు చూద్దాము, వెనకాల క్యాబిన్కి అయితే ఏమీ కాకూడదు.
మీకు చూసినంత వరకు క్యాబిన్కి ఏమన్నా అయ్యిందేమో మీరు కామెంట్ చేయండి. క్యాబిన్ అయితే సేఫ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను, కానీ పైకి రోడ్డు మీదకి వచ్చేంతవరకు ఏం తెలియదు. ఇప్పుడు ఫ్రెండ్స్ అలా చూస్తున్నారు కదా, చిన్న రోపు స్లిప్ అయినా సరే అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడిపోద్దండి. అంటే మేము రెస్క్యూ షూట్ చేసేటప్పుడు అంత దగ్గర నుంచి షూట్ చేస్తాం కాబట్టి ఆ రిస్క్ ఏంటో మాకు తెలుసు అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, చిన్న రోప్ తెగినా సరే మీద పడిపోద్ది అనమాట. అంటే డ్రైవర్ ఎంత లక్కీ అంటే అంత లక్కీ అనమాట. ఎంతమంది డ్రైవర్ లక్కీ అనుకుంటున్నారో ఒకసారి మీరు కామెంట్ చేయండి. పార్కింగ్ బ్రేక్ వేయకుండా కిందకైతే దిగిపోయాడు అవతలతో మాట్లాడతా. చూడండి, కొండలు ఎత్తుకి లేపాల్సి వస్తుంది అనమాట. అంటే రోడ్డు ఆ లెవెల్లో ఉంది. అంటే మేము మారేడుమల్లి హిల్ స్టేషన్లో చాలా హైట్లో అయితే ఉన్నాం. అంత హైట్లో నుంచి కిందకు పోయింది. ఆ డ్రైవర్ చాలా లక్కీ అనమాట అండి. కాకపోతే అవతల డ్రైవర్తో మాట్లాడుతూ ఆ బండి ఊర్లో ఈ బండి ఊర్లో ఏం అర్థం కాక ఇంతకీ వెనక్కి అయితే వచ్చేసింది. వెనక్కి తిరిగి చూసినేసరికి బండి ఎదురా అంటే అది లోయలో ఉందన్నమాట. సో అదనమాట. వెంటనే మనం కొన్ని చూస్తాం కదా వీడియోస్, ఏ సేట్ ఆ టైంలో వాళ్ళ సేటుకి ఫోన్ చేసాడు, చిన్న కూర్చు గడపడి పువ్వా అంటే ఆయన వెంటనే వచ్చారనమాట. పాపం వాళ్ళు రోడ్డు పక్కన ఏమీ తినకుండా అలా కూర్చుని ఉంటే నేను వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అది తెచ్చానండి. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చూడండి, అక్కడ ఆయన హ్యాండ్తో సైన్ చేస్తున్నాడు చూసారంటే ట్రంక్ లోపలికి ముయ్యమనం అన్నమాట. సో జాగ్రత్తగా ఇలా తీసుకొచ్చి పైన పెట్టారు. ఈ లోపు జరిగేది ఏంటంటేనండి, క్రేన్ ఆపరేటర్ ఏం చేయాలనేది అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. కానీ క్రేన్ ఆపరేటర్స్ ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అనవసరమైనవి చెప్పడం వల్ల అక్కడ రెస్క్యూ డిలే అవుతుంది తప్ప ఇంకేం ఉండదన్నమాట. రాగానే వాళ్ళ దారిని వాళ్ళని వదిలేయాలి. ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీదకి దించేటప్పుడు చాలా జాగ్రత్తగా దించాలి. ఎందుకంటే వెనకాల ఎయిర్ టైట్ క్యాబిన్ ఉంది. ఆ క్యాబిన్కి ఏమీ కాకూడదు అనేదే ఓనర్ రిక్వెస్ట్ అనమాట. సో అందుకే మేము రాజమండ్రి నుంచి క్రేన్ రప్పించాము. సో చాలా జాగ్రత్తగా కింద పెట్టాలి. ఈ లోపు రోప్ వేసాడండి. ఆ రోప్ ఎందుకు వేసాడు అనేది ఒకసారి మీరు ఇప్పుడు మైండ్లో పెట్టుకోండి. కామెంట్ చేయండి ఎవరికన్నా తెలిస్తే. ఆ రోపు మళ్ళీ ముందు కట్టల నుంచి ఆ బండి కింద నుంచి వెనక్కి వేస్తారనమాట. అసలు ఆ రోప్ ఎందుకు వేస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది చూడండి. అది చెప్పండి, ఎవరన్నా తెలిస్తే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఎంతమంది అయితే ఆగి చూస్తున్నారండి అక్కడ రెస్క్యూ ఎలా జరుగుతుందో. చూడండి, బండి మళ్ళీ గాలికి ఎలా తిరుగుతుందో. సో కొంతమంది పట్టుకుని ఆపడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా అయితే ఉంటాయండి రెస్క్యూస్. చూస్తున్నారు కదా, కింద కట్టలకో చాస్కో దేనికి వేస్తున్నాడు, చాస్కి వేస్తున్నాడు ఒక రోపు. ఈ రోపు ఎందుకు వేస్తున్నాడు, ఎవరికైనా అవగాహన ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ రోప్ వేయడం వల్ల చాలా లాజిక్ అయితే ఉందండి. లాస్ట్లో ఏం జరుగుతుంది చూడండి. ఆ రోప్ వేయడం వల్ల బండిని చూడండి ఆ విధంగానే పైకి లేపారు. ఇప్పుడు చూడండి, ఆ బండి కింద నుంచి రోప్ని అయితే వెనక్కి లాగేశారు. తర్వాత ఈ బండి ఇలా రివర్స్లో ఉంది కాబట్టి ఆయిల్స్ అన్నీ రివర్స్లో వెనక్కి దిగిపోతాయండి. సో ఇప్పుడు చూసారా, జాగ్రత్తగా రోడ్డు మీద అయితే జాగ్రత్తగా పెట్టాడు, జాగ్రత్తగా పెడుతున్నాడు, జాగ్రత్తగా పెట్టాడు. క్యాబిన్ వరకు అయితే 100కు 100% నేను సేఫ్ అని అనుకుంటున్నాను. సేఫ్ అవ్వాలి, ఎందుకంటే పాపం ఆ ట్రక్ ఓనర్ యొక్క బాధ అదే. అశోక్ లైలాండ్ ట్రక్ అంటే ఇది. చూస్తున్నారు కదా, ఇప్పుడు జాగ్రత్తగా అయితే రోడ్డు మీద పెట్టాడు. ఇప్పుడు చెప్పాలి వెనకాల నుంచి రోప్ ఎందుకు లాగారో. సో ఇది ఈ ఏరియా పేరు ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉందా? మారేడుమల్లి ఘాట్ రోడ్ అండి ఇది. సో మనం మారేడుమల్లి ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. ఏరియా పేరు మీరు కామెంట్ చేయండి. తమ్ముళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూసారా. ఈ తమ్ముళ్ళు ప్రాణాలకు తెగించి కష్టపడతారండి. వాళ్ళకి రియల్గా ఒక సెల్యూట్ అయితే చెప్పాలి. ఎందుకంటే బండి బరువు ఎక్కువ ఉందనుకోండి, క్రేన్తో సహా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. సో వాళ్ళు ఎంతో ప్రాణాలకు తెగించి కష్టపడతారు. ఈ లోపు రాళ్ళు చూసారా మోసుకొని వెళ్తున్నారు. ఎందుకు మోసుకెళ్తున్నారో ఒకసారి మీరు కామెంట్ చేయండి ఒకవేళ మీకు తెలిస్తే. ఇప్పుడు అది ఎందుకు మోసుకెళ్తున్నారు అనేది కామెంట్ చేయండి. రాళ్ళు ఇప్పుడు చూడండి అంతమంది పట్టుకొని జాగ్రత్తగా చూడండి. ఇందాక రోప్ ఎందుకు వేసాడో మీకు అర్థమైందా? ఇప్పుడు ముందు వెనకాల వేసిన రోప్స్ తీసేసి ఈ బండి కింద నుంచి రాగిన లోపుని క్రేన్కి కనెక్ట్ చేశారనమాట. ఇప్పుడు క్రేన్ ఏం చేస్తుందంటే దాని యొక్క ట్రంక్ని వెనక్కి లాగుతూ ఉంటుందన్నమాట. జాయిగా ఈ బండి పైకి లెగుస్తుంది. ఈ బండి పైకి లెగిసే లోపు మీరు చూస్తున్నారు కదా, ఫ్రంట్ అయితే ఏమీ కాలేదు. ఎందుకంటే బండి రివర్స్లో వెళ్ళింది వెనక్కి, కాబట్టి ఫ్రంట్ ఏం కాలేదు. సైడ్ ఆయిల్స్ అయ్యి లీక్ అవుతున్నాయి. ఆ తర్వాత పైన క్యాబిన్ చూసారా క్యాబిన్కి అయితే ఏం కాలేదండి. 100కు 100% ఏం కాలేదు. వెనకాల నుంచి ఒకసారి వ్యూ చూడండి. ఆ విధంగా అయితే జాయిగా అయితే లేపారు. అలా పడిందనమాట. వెంటనే రాళ్ళు పెడుతున్నారు వెనకాల. సో ఏంటంటే ఆ వెనక్కి బండి వచ్చేయకుండా అనమాట. ఇది రోడ్డు స్లాంటింగ్గా ఉంటుంది కదా, రాళ్ళు పెట్టుకుని ఎప్పుడు రెడీగా ఉంటారు. ఘాట్ రోడ్లో ప్రయాణం చేసేటప్పుడు హ్యాండ్ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హ్యాండ్ బ్రేక్ అనేది అస్సలు మర్చిపోకండి. ఎక్కడైనా సరే హ్యాండ్ బ్రేక్ చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్, అస్సలు మర్చిపోవద్దు.
సో ఇప్పుడు ఇక్కడ లక్కీ ఏంటంటే ఈ బండికి పెద్ద డ్యామేజ్ అయితే జరగలేదండి. మనం ఊహించినట్టే పెద్ద డ్యామేజ్ అయితే జరగలేదు. పైన వెనకాల కట్టించిన క్యాబిన్కి ఏమన్నా చిన్నగా సొట్టలు అయితే పడినాయి. ఇప్పుడు సన్నగా ఉన్నాడు చూసారా, ఆ అబ్బాయి డ్రైవర్ అనమాట. రోజు తిరుగుతాడు ఆ రోడ్లో. పాపం హ్యాండ్ బ్రేక్ వేయడం అయితే మర్చిపోయాడు. ఇంకేం చెప్పలేము. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఫాగ్లో. సో మరి ఏం మాట్లాడడానికి దిగాడో మనకు తెలీదు. సో ఆ బ్రౌన్ టీ షర్ట్ వేసుకున్న అతను అయితే ఓనర్ అనమాట. చూసారా, నేను చెప్పినట్టు వెంటనే వెనకాల క్యాబిన్ చూసుకుంటున్నాడు. ఇంతమంది అయితే ఆగిపోయారు. దగ్గర ఒక 2 hours అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. హెవీ లోడెడ్ ట్రక్స్ ఆగిపోయినాయి. చూస్తున్నారు కదా, తర్వాత రాళ్ళు అవి క్లియర్ చేస్తుంటే పక్కన నుంచి కార్లోళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. ఇందులో ఫస్ట్ ఘాట్ రోడ్లో ఏంటంటేనండి, బస్సు అయితే ఆగకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే అది గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. సో టైం టు టైం వెళ్ళాలి. కాకపోతే అక్కడ బస్సు ఆగిపోయింది ఇందులో. సో ఆ రోజు దగ్గర వాళ్ళ ప్రయాణికులు 2 hours డిలే అయితే అయిపోయి ఉంటారు. చూస్తున్నారు కదా, బళ్ళు అయితే ఈ విధంగా ఆగి ఇంకా ఓపిక లేక వీళ్ళందరికీ ఆ విధంగా అయితే వెళ్ళిపోతున్నారు. చూడండి, వెంటనే ఇంజిన్ స్టార్ట్ చేయకుండా తోస్తున్నారు చూసారా బండిని. ఎందుకు ఇంజిన్ స్టార్ట్ చేయలేదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు బండి ఎప్పుడైతే రివర్స్లో పడిపోయిందో తిరగేసిన తర్వాత ఇంజిన్ అయితే 1 hour వరకు స్టార్ట్ చేయకూడదండి. ఎందుకంటే ఆయిల్స్ అన్నీ కింద సెటిల్ అయిపోవాలి. ఇప్పుడైతే మరి బస్సు కదిలింది. ఆ చిన్న పిల్లలు చూసారా, వాళ్ళందరూ ఈ గ్రామంలో ఉండే పిల్లలు అనమాట అండి. వాళ్ళని అడిగాను ఏం జరిగిందని. పెద్ద సౌండ్ వచ్చిందన్న, మేము పరిగెట్టుకుంటూ వచ్చాము. తీరా చూస్తే మిల్క్ ట్రక్ అయితే లోపల పడిపోయి ఉందని చెప్పారు. సో వాళ్ళందరూ, నేను దాని నుంచి సస్పెన్స్లో పెట్టిన ఏరియా పేరు ఇది పాములేరు అనమాట. పాములేరు మనం అంటాం, కానీ యాక్చువల్గా వాములూరు అనేది దాని పేరు. సో ఆ ఏరియాలో పిల్లలు అనమాట. వాళ్ళు అన్నారు పెద్ద శబ్దం అయితే వచ్చింది. ఎప్పుడైనా ఘాట్ రోడ్లో పెద్ద యాక్సిడెంట్లు అయినప్పుడైనా సరే అర్ధరాత్రులు వీళ్ళకి శబ్దాలు అయితే వినపడతాయంటండి. బండి చూసారా, నేను చెప్పాను కదా, వెనకాల అయితే చిన్న ఈ ఎయిర్ ఛాంబర్ అయితే కొంచెం ప్రాబ్లం, చిన్న సొట్టబడింది. ఫ్రంట్ పొజిషన్లో ఆ విధంగా ఉంది. ఆయిల్స్ అయితే లీక్ అవుతున్నాయి చూసారు కదా. అదిగోండి, బ్యాటరీ కూడా బాగానే ఉంది, ఏమీ కాలేదు. మళ్ళీ రాయి పెట్టారు ఘాట్ రోడ్లో, కంపల్సరీ రాయి కానీ హ్యాండ్ బ్రేక్ కానీ. లోపల కూడా ఏమీ కాలేదండి. ఆ పైన మాత్రం ట్రక్ చెప్పాను కదా చెట్టును గుద్దుకుని ఆగిందని, అందుకే అది అలాగ ఆగిందనమాట. సో మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి గైస్.